దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది, నీవు నాతో కూడా ఏలాలి అంటే నాతో పాటు సహించాలి. సహించాలంటే వాటిలో మొట్టమొదటిది నింద, హింస. మిమ్మల్ని హింసించేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడని చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడు? మిమ్మల్ని బాధ పెట్టేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడట. అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తాడో చూడిక, ఎంత అంకితమై ఇబ్బంది పెడతాడో చూడు. ఇంకా సరిగ్గా రాలా హింసలు, వచ్చినప్పుడు తేలిద్ది ఒక్కొక్కళ్ళ విశ్వాసం. ప్రియులారా, మనము సిద్ధపడి ఉండాలి. అది పాఠం ఈరోజు. ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. నిందలతో నింపబడాలి. పైన ఏమన్నాడు? కొట్టువాని తట్టునకు చెంప. ఎస్, శ్రమల కొరకు సిద్ధపడాలి. శ్రమలతో కూడా శ్రమలలో నింపబడడానికి కూడా సిద్ధమవ్వాలి. నిందల పాలవడానికి కూడా సిద్ధపడాలి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన వీచినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన వీచినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవునికి మహిమ. ఈ శ్రమలతో నిందలతో నింపబడి తట్టుకోవాలి అంటే, వీటితో నింపబడి తట్టుకోవాలి అంటే ముందు అభిషేకంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అర్థమైందా? దేంతో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని జ్ఞానముతో నింపబడాలి. మనం నింపబడవలసిన సంగతులండి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకే దేవుని వాక్యంలో చెప్పాడు, ఆత్మ పూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడండి అని. యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తరువాత శ్రమలు విస్తరించినయా, పొందక ముందు విస్తరించినయా? రైట్. అవన్నీ అనుభవించడానికి ప్రభువుకి అభిషేకం తోడ్పడింది. ఆ శ్రమలన్నీ తట్టుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ యేసయ్యకు సహకరించాడు. అందుకే బాప్తిస్మం పొందిన వెంటనే బజార్లమిటి బోల యేసయ్య. బాప్తిస్మం పొందిన తరువాత నేరుగా అరణ్యానికి వెళ్ళాడు. ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను. అక్కడ 40 దినములు ఉపవాస ప్రార్థన చేశాడు. ఒక సామాన్యుడిలాగానే తాను దేవుడై ఉండి ఆ దేవత్వపు మహిమను అక్కడే వదిలిపెట్టి నరుడుగా భూమి మీద పుట్టి ఏమీ లేనివాడు భక్తి సాధనతో అన్నీ పొందుకున్నట్టు యేసు ప్రభు 40 రోజులు ప్రార్థన చేసి ప్రత్యేక ప్రార్థనలో గడిపి సాతాను శోధనలను 3 ఎదిరించి ఆత్మ బలముతో నిండిన వాడై గలిలయకు వచ్చిందని లూకాసు వార్త 4వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. 4:1 నుంచి చదువున్నాను ఫస్ట్. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అది అయిపోయింది కదా. ఆ శోధన అయిపోయిన తర్వాత 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవుని ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు.
పరిశుద్ధాత్మ బలముతో నింపబడ్డాడండి. ఆ నింపబడ్డ తర్వాత ఇక ఎన్ని నింపబడిన వాటిని తట్టుకోవడానికి శక్తి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 రోజులు ఒక్కసారే ప్రార్థన చేసి ఇక లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేయలేదా? దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. కరుణాపీఠం చేరవే. అందులో చివరి చరణం ఏంటో తెలుసా? ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు. కరుణ పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆ ఆత్మ బలముతో నిండిన వాడై వీటన్నిటినీ సహించాడండి. ఇప్పుడు వాటన్నిటినీ సహించాలంటే, ఆ నిందలతో శ్రమలతో నింపబడిన మనం వాటిని సహించాలంటే ముందు ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ మనలో ఉండి ఆ బలాన్ని మనకిస్తే, ఆ జ్ఞానాన్ని మనకిస్తే, అప్పుడు ఎప్పటికప్పుడు ఎదురయ్యే వాటిని సమయోచితంగా ఆలోచించుకొని వాటిని దాటుకొని ఆనందంగా ముందుకు సాగగలుగుతాం. లేకపోతే కోవబడిపోతాం. దుష్టుడు మన మీదికి తెచ్చేటువంటి దాడులన్నిటిని బట్టి కూలబడిపోతాం, కుప్పలా కూలిపోతాం. అది జరగకుండా వాటిని అధిగమించి ముందుకు సాగాలంటే ఆత్మ బలముతో నింపబడాలి.